శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారి దయాగుణం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం 51 నుండి 55 వరకు గల శ్లోకాల ద్వారా అమ్మవారిలోని మహావైభవాన్ని తెలుసుకుందాం. ఈ నామాలన్నీ అమ్మవారి ఈ విశ్వంలోనే అత్యున్నతమైన శక్తి అని, మన పాపాలను హరించి మనకు గొప్ప ఐశ్వర్యాన్నిచ్చే తల్లి అని చాటు చెబుతాయి. దుష్టదూర దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత అనగా అమ్మవారు దుష్టదూర అంటే దుష్టబుద్ధి కలవారికి ఆమె దొరకదు. ఆమె మనలో ఉన్న చెడు అలవాట్లను తొలగించే దురాచార శమని. ఆమె దోషవర్జిత అనగా ఆమెలో ఎటువంటి లోపాలు లేవు. ఆమె సర్వము తెలిసిన సర్వజ్ఞురాలు. ఆమె సాంద్రకరుణ. ఆ తల్లి దయ అత్యంత గాఢమైనది. ఆ తల్లికి సమానమైన వారు కానీ ఆమె కంటే అదుకులు కానీ ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి అంటే సృష్టిలోని సమస్త శక్తులు ఆమె స్వరూపాలే. ఆమె మనకు ఎల్లప్పుడూ శుభాలనే ఇస్తూ మనల్ని మోక్ష మార్గంలో నడిపించే సద్గతిప్రద. దేవతలందరికీ అధిదేవత అయిన ఆమె ఈ సృష్టి అంతటా నిండి ఉంది. మనం జపించే ప్రతి మంత్రం ఆ తల్లి రూపమే. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి నృడప్రియ అంటే సమస్త యంత్రాలు తంత్రాలు ఆమె స్వరూపమే. ఆమె మనోన్మని అనగా మన మనస్సును ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్లే దివ్యశక్తి. ఆమె శివుని శక్తి అంటే మాహేశ్వరి. మహాదేవి అనగా గొప్ప దేవత మరియు సకల సంపదలనిచ్చే మహాలక్ష్మి. శివునికి అత్యంత ప్రియమైన అర్ధాంగి ఆమె. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథి. అమ్మవారి రూపం అనంతమైనది. ఆమె అందరిచే పూజించదగిన అత్యున్నతమైన వ్యక్తి. ఆమె మహాపాతకనాశిని అనగా మనం చేసే అతిపెద్ద పాపాలను సైతం ఆ తల్లి నామస్మరణ నశింపచేస్తుంది. ఆమె గొప్ప మాయాశక్తి, అపారమైన బలము కలది. అమ్మవారు సృష్టిలోని అత్యున్నతమైన ఆనంద స్వరూపిణి. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి అంటే అమ్మవారు గొప్ప సుఖాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఆమె అసమానమైన పరాక్రమము బలము కలది. మనకు గొప్ప బుద్ధిని విజయాలను ప్రసాదించే ఆ తల్లి ఆమె మహాయోగేశ్వరేశ్వరి అంటే యోగులందరికీ ఈశ్వరుడైన ఆ పరమశివునికే ఈశ్వరి. అమ్మవారిని ఈ మహానామాలతో స్మరించడం వల్ల మనలోని అజ్ఞానం తొలగి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే లభించని ఐశ్వర్యం అంటూ ఏదీ లేదు. ఆ జగన్మాత మనందరికీ సద్బుద్ధిని సకల విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.